వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తుది జాబితా కసరత్తుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. 1-2 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా క్లియర్ అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపుగా అయిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రజలు ఆకాంక్షలు, వాళ్ళ ఆశయాలు, వివిధ వర్గాల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ఈసారి కూడా మేనిఫెస్టో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? గత మేనిఫెస్టో చూసాం, దాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా అమలు చేయడం కూడా చూసాం. సో ఈసారి మేనిఫెస్టోలో ఏ అంశాలని ప్రధానంగా పొందుపరచబోతున్నారు? ఎవరి ఆశయాల్ని నెరవేర్చబోతున్నారు? ఖచ్చితంగా బిందు, ఈసారి కూడా ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది. ఎందుకంటే ఇతర పార్టీలు అంటే తెలుగుదేశం కానీ జనసేన పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వారు ప్రకటించేటువంటి మేనిఫెస్టోలాగా ఏసీ రూమ్లో కూర్చొని మేనిఫెస్టో రూపకల్పన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా జరగదు. గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల నుంచి వారి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసుకొని తర్వాత మేనిఫెస్టోను రూపొందించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో జరుగుతుంది. గతంలో మనం చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి రోజు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. నేను పాలకుడిని కాదు, సేవకుడిని అంటూ చెప్పుకొచ్చారు. అంటే సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం అంటే నిజంగా ప్రజల కోసం ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈసారి ఉండబోతున్నటువంటి మేనిఫెస్టో కూడా పూర్తిగా ఇప్పటివరకు అనేక పర్యటనలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసిన నేపథ్యంలో అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక అంశాలను ఆయన ఎప్పుడు కూడా తన జేబులో ఒక పేపర్ను పెట్టుకుంటారు, చిన్న బుక్ను పెట్టుకొని నోట్ చేసుకుంటుంటారు. వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇప్పుడు మేనిఫెస్టోని రూపొందించబోతున్నారు. అట్లాగే ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మరింత జోడించి పథకాలను మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఏ లీకులు కూడా బయటకు రాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి మరికొంత అమౌంట్ను జోడించి పేదలకు ఇచ్చే విధంగా కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమ్మఒడి కానీ, రైతు భరోసా లాంటి అనేక పథకాలు, పెన్షన్లు చూస్తున్నాం. ఇవన్నీ కూడా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయాయి. వారికి ఇవి ఏ విధంగా ఉపయోగపడాయి అనేవి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాటి తాలూకు కొంత అమౌంట్ పెంచుతారేమో అన్నటువంటి ఒక ప్రచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. కానీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ఏంటనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రకటించబోతున్నారు. ఆయన ప్రకటించిన తర్వాత ఇక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన దిగబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కూడా మార్చి 16వ తారీఖున ఆయన నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచి ఏదో ఒక ప్రాంతం నుంచి దాదాపు ఇచ్చాపురం కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా 16వ తారీఖు నుంచి ఉండొచ్చు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ కరెక్ట్ సమయం ఎప్పుడు అనేది, డేట్ అనేది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రోజుకి 2 లేదా 3 సభలు ఉంటాయి. అట్లాగే రోడ్ షోలు ఉంటాయి. ఒకటి ఉత్తరాంధ్రలో ఉంటే రెండో సభ కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఉంటుంది. అట్లాగే మరొకటి రోడ్ షో ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే క్యాండిడేట్ల ప్రకటన కూడా దాదాపుగా పూర్తయింది. తుది దశ కూడా వచ్చింది. 1-2 మార్పులు చేర్పులు ఉంటే కనుక అవి కూడా 1-2 రోజుల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.